హేమంత్ గారు, మీరేమో కాంగ్రెస్ వైసీపీ రెండు ఒకటే అని మీరు అంటున్నారు. వాళ్ళేమో టీడీపీ మొత్తమే ఉంది దీని వెనకతల, వైఎస్ షర్మిల రాక కూడా దానికి వెనక అస్త్రం కూడాను చంద్రబాబు నాయుడే. జనసేన అంటే ఒక రకంగా మిత్రపక్షం ఉన్నారు కాబట్టి టీడీపీనే ఉంది దానికి, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే చదువుతున్నారని వాళ్ళు అంటున్నారు. మీరేమో కాంగ్రెస్ వైసీపీ రెండు ఒకటే అని మీరు అంటున్నారు. ఎస్ మేడం, ఆది నుంచి ఆల్రెడీ వీళ్ళంతా ములాఖత్ అయ్యారు. అటు సంధ్య గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా ఖచ్చితంగా ఏదైతే బలంగా ఉందో జనసేన టీడీపీ కూటమిని దెబ్బతీసే విధంగా వీళ్ళు చేస్తున్నారు. బట్ ఆల్రెడీ జనాలైతే ప్రజలైతే వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా 2024లో జనసేన టీడీపీ కలిసి ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా. దాంట్లో మేము కూడా నమ్మేది ఏమంటే, మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ఆయనకు 100% ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయనే చెప్పారు, మనం సీట్లు తీసుకుంటామో, మనం వాటికి గారు మనం న్యాయం చేయగలిగితే మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి, మనకి ఎందుకు సీఎం సీట్ రాదు అనేసి ఆయన కూడా గట్టిగా చెప్పారు. ఖచ్చితంగా మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకునే విధంగానే ఉన్నాం. బట్ ఇంకోటి ఏమంటే, నేనేం చెప్పే విషయం ఏమంటే, ఎలక్షన్ స్టంట్ విషయంలో ఈ స్టంట్ లో ఈ నెగిటివ్ ఓటింగ్ ఏదైతే, నేను ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన్ని మేము ఉన్నాము, ప్రజల కోసం ఉన్నాము, నాకు సీఎం పదవి తృణపాయము, ప్రజలు ఇస్తే నేను తీసుకోవాలా ఈ సీఎం పదవి, కాబట్టి నేను ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పి అదే విధంగా వెళ్తున్నా. బట్ ఏమంటే ఇక్కడ ఏదైతే నెగిటివ్ ఓటు షేర్ కాకుండా వేరే పార్టీ ఏదైతే బలపడకుండా ఈ వైసీపీ కాంగ్రెస్ బోత్ రెండు ఒకే ఇద్దరు కలుసుకొనేసి వీళ్ళకి బలమైన గలాటాలు ఉన్నాయి. వీళ్ళకి గలాటాలు పడుతున్న అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు గలాట అనేది కామన్. ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకోవాలి. బట్ ఏమంటే రాష్ట్ర ప్రయోజనాల కోసము పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కృషి చేస్తా ఉంటే వీళ్ళు ఇప్పుడేమంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు రాష్ట్రంలో. అంటే జనాలని మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. ఏదైతే బలపడతా ఉంది ఖచ్చితంగా 175కి 120, 130 స్థానాలు జనసేన టీడీపీ కూటమి ఖచ్చితంగా కైవసం చేసుకోబోతుంది. ఈ టైంలో జనాల మైండ్ సెట్ ని డైవర్ట్ చేయాలంటే ఇది కొత్తగా తెరపైకి తీసుకొని రావడం. ఈ శర్మిల గారు ఇన్ని రోజులు ఏమైంది మేడం, ఎక్కడ ఉంది మేడం? ఆమె తెలంగాణలో ఉండింది. తెలంగాణలో ఉన్నామే ఉన్నట్టుండి ఇక్కడికి ఎట్లా తీసుకొచ్చారు? ఉన్నట్టుండి ఏదో గలాటాలు వచ్చాయనేసి మేము ఉన్నట్టుండి ఇంకేదో జరుగుతుందని ఇక్కడ తీసుకొని రావడము, ఇక్కడ దాని తగ్గట్టు ఆమె కూడా స్క్రిప్ట్ ప్రకారము శర్మిల గారు కూడా ఎక్కువగా వైసీపీని దూషించడము, పార్ట్ ఆఫ్ కొద్దిగా ఈ టీడీపీ జనసేన కూటమిని చేయడము. ఇక్కడ ఎప్పుడైతే ఇదవుతుందో ఈ పడే ఓటు కూడా కొద్దిగా గొప్ప ఇటు కొద్దిగా డైవర్ట్ అయితే గన మన అన్నగారికి ఈజీగా మనం ఈ ఓట్లు ఇదవుతాయి. ఖచ్చితంగా మనం హేమంత్ గారు, ఒక నిమిషం. హనుమంత్ రెడ్డి గారు, మీరు ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు ఏదైతే టీడీపీ జనసేన నాయకులు కలిసి వస్తున్నారు, మీరు ఇంతకు ముందు మీ వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు అవసరమైతే సింగిల్గా రండి, మీకు అంత ధైర్యం లేదా అని మాట్లాడుతూ ఉంటారు. మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు కలిసి వస్తారా, మిత్రపక్షంగా వస్తారా, తర్వాత బీజేపీని యాడ్ చేసుకుంటారు, ఏంటంటే అది వాళ్ళ ఇష్టం. ఎవరైనా అంటే మీ వైసీపీ నాయకులు భయపడుతున్నారా? అన్ని పక్షాలు కలిసి వస్తే మీకు అంత అంటే వాళ్ళని చూసి మీరు భయపడుతున్నారా? నేనేమంటా అంటే మేడం, వాళ్ళందరూ కలిసి ఉన్నారనే విషయాన్ని ప్రజలకు తెలియాలి కాబట్టి తెలియజేస్తా ఉన్నాం. మేము భయపడ్డము, భయం అనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో భయం అనేది ఉండదు. ఎందుకనంటే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతురాలైనటువంటి సోనియా గాంధీని అధికారంలో ఉన్నప్పుడే ఆమెను ఎదిరించి పార్టీ పెట్టి సొంతంగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2011లోనే అప్పుడు గెలిచి, ఆ తర్వాత మా తరఫున ఎవరైతే నిలబడ్డారో ఆ ఎమ్మెల్యేలను 17 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే దాదాపు 15 చోట్ల ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 90% గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఎలక్షన్లలో కూడా 2014 ఎలక్షన్లలో కూడా మాకు ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెడితే మేము స్వీకరించాం తప్ప ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మమ్మల్ని నేర్చుకోమని అన్నారు. కాబట్టి ప్రజల తరపున ప్రజలకు గొంతుకు వినిపించాను తప్ప 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా
ప్రజలు అమ్ముడుపోయినారనో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంలో పనిచేయలేదు, లేకుంటే ప్రజలు అమ్ముడుపోయినారని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ లా మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మాట్లాడలేదు. ఎస్, మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మేము నేర్చుకుంటా ఉన్నాం, నేర్చుకొని తర్వాత ఏం చేయాలనో అది నేర్చుకొని 2019 ఎలక్షన్లలో 14 నుంచి 19 వరకు ప్రజల తరపున నిలబడ్డాం కాబట్టి మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు, వాళ్ళ తరపున పోరాడాం కాబట్టి. దాన్ని వీళ్ళు అలా కాకుండా ఇప్పటికి కూడా ఇంకా కుట్రలు కుతంత్రాలు పన్నుతా ఉండారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అంతే. వాళ్ళు కలిసి వస్తారా కలిసి రారా, మేము ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలిసే ఉన్నారు మేడం. 2010 పార్టీ పెట్టిందే పవన్ కళ్యాణ్ గారు, పార్టీ పెట్టిందే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి. ఆయన యొక్క పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి కానీ, పవన్ కళ్యాణ్ గారి నడుస్తున్న తీరు కానీ, పార్టీ నడుపుతున్న తీరు కానీ ఇవన్నీ గమనిస్తే రైట్ హేమంత్ గారు, లాస్ట్ ఇంకొకటి ముఖ్యమంత్రి ఒక్కటండి, ఒక్క నిమిషం వినండి, ఒకసారి వినండి కూడా లేదు. హనుమంత్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఆవిర్భవించింది అన్నది అందరికీ తెలిసిన విషయం. అప్పుడున్న సిచ్యువేషన్స్, ఆ పరిస్థితులు ఏంటి అన్నది అందరికీ తెలుసు. అంటే కాంగ్రెస్ నుంచి విడివి వైఎస్ఆర్టీపీ పార్టీ ఎలా ఆవిర్భవించిందని తెలుసు. అందులో చాలామంది ఒక 60% వరకు, ఆల్మోస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో 100% వరకు వైఎస్ అభిమానులు, వైఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు కార్యకర్తలు వైఎస్ఆర్టీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపరు అని అనుకుంటున్నారా? ఆ అభిమానుల ఎఫెక్ట్ ఏదైతే మీ పార్టీ మీద పడదు అనుకుంటున్నారా? మేడం, కాంగ్రెస్ పార్టీకి అభిమానులే ఉండింటే కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడియోస్తారు మేడం? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే, కానీ రాజన్న ఆశయాలు, రాజన్న పాలన అని కొడుకొచ్చి ఇప్పుడు షర్మిల కూడా అదే కదా మాట్లాడుతుంది. నేను వైఎస్ బిడ్డను, వైఎస్ షర్మిలా రెడ్డి, రాజన్న పాలన తీసుకొస్తారా అని ఆవిడ మాట్లాడుతున్నారు. ఆ అభిమానులు ఇటువైపు చూడరంటారా, మొగ్గు చూపరంటారా? ఇప్పుడు చాలా మంది అసంతృప్తులు కూడా అటువైపు వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి కదా మేడం. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరు, రాజశేఖర రెడ్డి గారు ప్రేమించే ప్రతి ఒక్కరు, లేకుంటే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఏ ఉన్నాయి అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనే విషయం తెలుసు, అందరికి తెలుసు. మీరేది ఆయన చేసిన పరిపాలన ఏంటి, ఆ పరిపాలనకు మీరేం చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమో లేకుంటే పార్టీ పెట్టుకొని వచ్చింటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి, సొంతంగా పార్టీ పెట్టి, ఆయన వచ్చినప్పటి నుంచి, పార్టీ పెట్టినప్పటి నుంచి ఒకటే లైన్ లోనే ఉన్నారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ప్రతిపక్షం ఇచ్చిన ప్రజలు 2014లో 1% ఓట్లతో ఓటమి చెందిన ఆయన ఏదైతే ఒక లైన్ తీసుకున్నారో ఆ లైన్ ప్రకారమే ఉన్నారు. షర్మిలమ్మ మాదిరిగా తెలంగాణలో పార్టీ పెట్టుకొని ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తెలంగాణలో మా అన్న అక్కడ తీసుకొచ్చాడు, నేను ఇక్కడ రాజ్యం తీసుకొస్తానని చెప్పి పాదయాత్ర చేసి ఆ తర్వాత ఎందుకు మానుకున్నారు? అలా వెనుకడుగు వేయడం ఉండదు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు అంటే ఒక్కసారి ముందడిగేస్తే దాని మీదనే ఉంటుంది తప్ప వెనుకడిగేసే పరిస్థితి లేదు. షర్మిలమ్మ గారు వెనుకడిగేసి ఎవరి ఆలోచనలకు భాగంగా చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడానికి ఇంకోటి చివరిగా అండి మాట్లాడే ప్రతి హనుమంత్ రెడ్డి గారు, ఈ పొత్తుల విషయంలో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడున్న పొత్తుల విషయంలో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా మేడం. నేను చెప్పేది ఏంటంటే, అనధికారికంగా కాంగ్రెస్ పార్టీతో, అధికారికంగా బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీలు, లేకుంటే సిపిఐ సిపిఎంలు అనధికారికంగానే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా, లేకుంటే ఈ దేశంలో లేని, ఈ రాష్ట్రంలో లేని బిఎస్పీ పార్టీతో ఇలా కన్సల్టెడ్గా ఏదే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారని, వాళ్ళ మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టాలని వాళ్ళు చేసే ఆలోచనలు, వాళ్ళు చేసే రాజకీయాలన్నీ అలాగే ఉన్నాయని ప్రజలు గమనించి వీళ్ళందరినీ 2024 ఎలక్షన్లో అందరికి బుద్ధి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటారనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నారు.